ప్రతి మనిషి జీవితంలో క్రీడలు చాలా ముఖ్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ముఖ్యంగా పోలీసులకు శారీరక దారుఢ్యాన్ని పెంపొందింపజేసుకోవడంలో క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. నల్గొండ జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న వార్షిక క్రీడలు, గేమ్స్ పోటీల ముగింపు సమావేశం నిర్వహించగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అందరికీ 24 గంటలు సేవ చేసే పోలీసులకు క్రీడా పోటీలు నిర్వహించడం సంతోషమని అన్నారు. పోలీసుల కొత్త క్వార్టర్ల నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి వెంటనే మంజూరు చేయిస్తామని తెలిపారు. జిల్లాలో పోలీసులు మత్తు పదార్థాల నియంత్రణకు చాలా కృషి చేశారని, నల్గొండ జిల్లాను పూర్తిగా మాదక ద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని కోరారు. మత్తు పదార్థాల కారణంగా యువత పక్కదారి పడుతున్నారని, అలా కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని తెలిపారు. అలాగే జిల్లాను ప్రశాంతంగా ఉంచడంలోనూ, రానున్న రంజాన్ పండుగను ప్రశాంత వాతావరణంలో సోదరభావంతో కలిసిమెలిసి జరుపుకోవడంలో ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని, పోలీసులు ఎల్లప్పుడూ శాంతి భద్రతలను కాపాడాలని అన్నారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ రెవెన్యూ, పోలీస్ క్రీడా పోటీలను నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తామని తెలిపారు. పోలీసులకు క్రీడా స్ఫూర్తి చాలా అవసరమని అన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమైనప్పటికీ క్రీడల ద్వారా అనేక అంశాలను నేర్చుకోవచ్చని, విజయం కంటే కృషి గొప్పదని అన్నారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ పోలీస్ వార్షిక క్రీడలు, గేమ్స్ పోటీల సందర్భంగా సుమారు 600 మంది పోలీసులు పాల్గొన్నారని తెలిపారు. నల్గొండ, దేవరకొండ, మిర్యాలగూడతో పాటు అన్ని డివిజన్ల పోలీసులు ఈ క్రీడల్లో పాల్గొన్నారని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో మెడల్స్ సాధించిన వారు జిల్లా పోలీసులలో ఉన్నారన్నారు. పోలీస్ పరేడ్ మైదానంలో సీసీ రోడ్లతో పాటు డార్మెటరీ గదుల మరమ్మతుకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అడిగిన వెంటనే సహాయం చేసినందుకు ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రీడలలో పోలీస్ అధికారులు పాల్గొన్నారు. కాగా 3 రోజుల పాటు నిర్వహించిన క్రీడా పోటీలలో గెలుపొందిన విజేతలకు R&B శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్, ఎస్పీలు బహుమతులను అందజేశారు. స్పోర్ట్స్ మీట్ నల్గొండ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఆర్గనైజ్ చేసి యాక్టివ్గా, స్పోర్టివ్గా అన్ని డివిజన్లకు వెళ్ళి స్పోర్ట్స్ ఆర్గనైజ్ చేసిన మన యాక్టివ్ జిల్లా కలెక్టర్, మన ఎస్పీ గారు శరత్ గారికి, ఇక్కడికి వచ్చేసిన గౌరవనీయులైన మన పోలీస్ సోదరులకు, ఇక్కడికి వచ్చేసిన మా నాయకులందరికీ ముందుగా నమస్కారం తెలియజేసుకుంటూ, మన అదృష్టం ఏంటంటే మంచి జిల్లా కలెక్టర్, మంచి ఎస్పీ గారు, ఇలాంటి స్పోర్ట్స్ ఈవెంట్ యాక్చువల్గా ఇవాళ చాలా బిజీ ప్రోగ్రామ్స్ ఉన్నా మంచి ప్రోగ్రామ్ కాబట్టి స్పోర్ట్స్ అనేది మన లైఫ్లో, మన చదువులు కానీ, మన డ్యూటీ ఎంత ముఖ్యమో, మన హెల్తీగా ఉండడానికి స్పోర్ట్స్ అంతే ముఖ్యం. దాంతోపాటు పోలీస్ అంటేనే ఈరోజు మనందరికీ 24 అవర్స్, నాట్ ఓన్లీ మినిస్టర్, సీఎం, ఎమ్మెల్యేస్కే కాదు, కామన్ మ్యాన్కి 24 అవర్స్ సర్వీస్ చేస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ ఒకరికే హాలిడేస్ ఉండవు. అలాగే మన కలెక్టర్ గారు కూడా ఎప్పుడు హాలిడేస్ ఉండవు. అలాంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఈవెంట్ ఆర్గనైజ్ చేసినప్పుడు నేను మిస్ కావద్దని మళ్ళీ ఇప్పుడు 8:30కి హైదరాబాద్లో ఇంకో ప్రోగ్రాం ఉన్నది, కానీ దానికంటే ఇదే ప్రోగ్రాం ఇంపార్టెంట్ అనిపించి రావడం జరిగింది. దాంతోపాటు మన ఎస్పీ గారు గతంలో కొన్ని మన ఇక్కడ సీసీ రోడ్ కానీ, డార్మెటరీ కానీ రిపేర్ కానీ, కొన్ని నా ఎమ్మెల్యే ఫండ్స్, కొన్ని ప్రతీక్ ఫౌండేషన్తో పాటు ఇక్కడికి వచ్చినప్పుడు నాకు పోలీస్ క్వార్టర్స్ 15 years 20 years బ్యాక్ వచ్చినప్పుడే చాలా రిపేరింగ్లో ఉండి ఈరోజు ఆ రోజే చేంజ్ చేద్దాం అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చినాక నాకు జ్ఞాపకం వచ్చింది, డెఫినెట్గా కొత్త క్వార్టర్స్ కట్టాలని చెప్పి వెంటనే ఎస్పీ గారికి చెప్పడం జరిగింది. ఐజీ గారికి, రమేష్ రెడ్డి గారితో మాట్లాడి చెప్తే మీరు వెంటనే లెటర్ పంపండి, ఇమీడియట్గా కొత్త డిఎస్పీ ఆఫీస్తో పాటు కొత్త క్వార్టర్స్ కూడా ఒక 1 month లోపే శాంక్షన్ చేయించి మండే రోజు సీఎం గారితో, ఎందుకంటే హోమ్ మినిస్టర్ కూడా సీఎంఏ కాబట్టి శాంక్షన్ చేయించి అది కట్టడం జరుగుతుంది. మన జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ గారు చేసే కార్యక్రమాలకు తోడు ఇక్కడున్న పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ హోంగార్డ్ టు ఎస్పీ గారు ఏ విధంగా ఆలోచన ఉన్నదో మీరందరూ కూడా అదే విధంగా పనిచేయాలని, ముఖ్యంగా డ్రగ్స్ నివారణలో ఈరోజు డ్రగ్స్ మన ఎస్పీ గారు వచ్చినాక కొంచెం కంట్రోల్ అయింది, కానీ ఇంకా కూడా ఆంధ్రాకి వెళ్ళి కానీ బయటకు వెళ్ళి యువకులు డ్రగ్స్కి అలవాటు పడి తన జీవితాలని నాశనం చేసుకుంటున్నాం, భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నాం. తల్లిదండ్రులు ఎంతో కలలు కానీ మా కుమారుడు ఎంతో పైకి రావాలనుకుంటే డ్రగ్స్కి ఒకసారి అలవాటు అయితే అది ఎప్పుడు మానలేదు. అందుకనే పోలీస్ డిపార్ట్మెంట్
చేస్తున్న కృషితో పాటు జనరల్ యువకులకు కూడా నేను కోరేది ఏంటంటే అలాంటి పక్కదారి పట్టకుండా ముందుకు పోవాలని జిల్లా వ్యాప్తంగా ఉన్న యువకులకు తెలంగాణ యువకులకు కూడా అందరికీ రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి మా ఎస్పీ గారిని అభినందిస్తూ మా కలెక్టర్ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటూ వారు ఏ విషయం చెప్పినా చెప్పకపోయినా నేను మినిస్టర్ అయినా నాకు సగం పని లేకుండా ఈరోజు వచ్చిన ఏమైనా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నా ఇలాంటి సందర్భాలు వచ్చి కలిసిపోతున్నా తప్ప మా నాయకులకు కానీ రైతులకు కానీ ప్రజలకు కానీ హాస్పిటల్లో పేషెంట్లకు కానీ ఇలాంటి పోలీస్ ఇనాగ్రేషన్ ఫంక్షన్ కూడా వారు రావడం ప్రతి కార్యక్రమంలో పాలు పంచుకోవడం ప్రతి పేదవానికి అండగా ఉండడం మొన్ననే థర్స్డే రోజు ఒక సీనియర్ సిటిజన్ కూడా గ్రీవెన్స్ డే పెట్టడం తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి ఎక్కడ ఏ స్టేట్లో మన తెలంగాణ జిల్లాలో ఏ జిల్లాలో కూడా ఏ కలెక్టర్ గారు కూడా ఈ ఓల్డ్ ఏజ్ వాళ్ళ గ్రీవెన్స్ డే పెట్టలే. అంటే మీకు తెలుసు మీ తల్లిదండ్రులు మీరు చూసుకుంటారు కొంచెం చాలామంది పెద్దగా అయిన తర్వాత వాళ్ళు భారంగా మారుతారు. భారంగా మారి ఇద్దరు కొడుకులు ఉంటే నువ్వు నాకు ఒక నెల నేను ఉంచుకుంటా ఒక నెల నువ్వు ఉంచుకొని ఇలా చాలా మంది మా దగ్గర కూడా వస్తారు. కానీ కలెక్టర్ గారే స్వయంగా విని అప్పటికప్పుడు పరిశీలించడం దీన్ని స్పెషల్గా మా గవర్నమెంట్ తరఫున యాజ్ ఏ మినిస్టర్గా కలెక్టర్ గారిని కూడా అభినందిస్తూ ఈ కలెక్టర్ ఎస్పీఆర్ కాంబినేషన్లో మన నల్గొండ జిల్లా విద్యారంగంలో కానీ స్పోర్ట్స్లో కానీ అగ్రికల్చర్లో కానీ ఇప్పటికే లాస్ట్ ఇయర్ అగ్రికల్చర్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో కూడా మనం ఫాస్ట్గా దాన్ని మనం సేకరించడం జరిగింది మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. సో ఈ కార్యక్రమానికి రాకముందు నేను ఆలోచించిన మా రెవెన్యూ వాళ్ళతో కూడా రెవెన్యూ వర్సెస్ పోలీస్ అనేది ఒక పోటీ పెడదాం. కానీ ఈ టగ్ ఆఫ్ వార్ చూసి కొంచెం నా ధైర్యం పోతుంది. సో మేబీ ఇంకా కొన్ని ప్రోటీన్ షేక్స్ తర్వాత నేను ఆలోచిస్తా. తర్వాత నేను ఎస్పీ సార్ చెప్పినట్లు ఓపెనింగ్ సెరమనీకి రావడం నేను నిజంగా చాలా సంతోషపడ్డాను. బట్ ఎవ్రీ టైమ్ పోలీస్ డిపార్ట్మెంట్ కీప్స్ బెటరింగ్ ఇట్ సెల్ఫ్. క్లోజింగ్ కూడా అంతా ఘనంగా జరుపుకుంటుంది. అండ్ నేను ఎస్పీ గారికి యాజ్ యూనిట్ హెడ్గా అభినందనిస్తున్నాను. తర్వాత మా ఎస్పీ సార్ నిజంగా స్పోర్ట్స్మెన్షిప్ గురించి చెప్పారు. సో మీ యూనిఫామ్డ్ సర్వీస్ కాబట్టి మీకు స్పోర్ట్స్మెన్షిప్ చాలా చాలా ఇంపార్టెంట్. మనం కొన్ని స్పోర్ట్స్ చూస్తూ ఉన్నాము. నిఖత్ జరీన్ అని పేరు మీ అందరు విని ఉంటారు. సో నిఖత్ జరీన్కి ఉన్న రిఫ్లెక్స్ని చూసుకొని మన రాష్ట్ర ప్రభుత్వం ఒక డిప్టీ ఎస్పీ పోస్ట్ ఇచ్చింది. డిప్టీ కలెక్టర్ ఎందుకు ఇవ్వలే? ఎస్పీ అనేది యాజ్ ఎ యూనిఫామ్డ్ సర్వీస్గా అంత స్టెబిలిటీ, అంత స్థిరత, అంత రిఫ్లెక్స్ ఉండాలి. సో ఇలాంటివి స్పోర్ట్స్ కార్యక్రమం పెట్టడం అంటే పోలీస్ డిపార్ట్మెంట్ నల్గొండ దీంతో చాలా బెనిఫిట్ అవుతారనేది నేను భావిస్తున్నాను. తర్వాత మనం గెలుపు ఓటమి గురించి మాట్లాడితే ఐఎమ్ రిమైండెడ్ ఆఫ్ జూలియో రొబేరో. హీ వాజ్ ఫార్మర్ ముంబై పోలీస్ కమిషనర్. జూలియో రొబేరోకి ఘనత ఏంటంటే హీ వాజ్ అ వెరీ గుడ్ రైటర్. జనరల్గా మనం పోలీస్ అంటే మార్పీటివి అని యాక్షన్ అంటాము. బట్ హీ వాజ్ ఎ లర్నెడ్ స్కాలర్. ఆయన ఒక బుక్ రాశారు, బుల్లెట్ బై బుల్లెట్. అందులో ఒక వాగ్దానం ఉంది, పోలీస్ ఆఫీసర్ నెవర్ లూజెస్, హీ ఈదర్ విన్స్ ఆర్ హీ లర్న్స్. సో ఐఎమ్ ష్యూర్ ఇక్కడ నుంచి ఎవరైతే గెలుపు సాధించారు, ఎవరైతే ఇండివిజువల్ ఈవెంట్స్లో గెలిచారు, వాళ్ళతో పాటు ఎవరైతే పాల్గొన్నారు, ఐఎమ్ ష్యూర్ దే హ్యావ్ లర్న్ సంథింగ్. దాన్ని వాళ్ళు తప్పకుండా వారి జాబ్ రోల్లో అమలుకి తీసుకువస్తారనేది నాకు నమ్మకం ఉంది. వినర్స్కి మళ్ళీ నేను అభినందనిస్తున్నాను. 3 సబ్ డివిజన్స్ ఆర్ఐస్కి, తర్వాత ఆర్మ్ రిజర్వ్ హెడ్ క్వార్టర్ ఆర్ఐకి నా హార్దిక అభినందనాలు. నేను రాగానే కంపేర్ మేడం అనింది, విజయం కంటే మీరు చేసిన కృషికి ఎక్కువ విలువ ఉంటుంది. సో నిజంగా ఆల్మోస్ట్ 3 days నుంచి నేను చూస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరు. సో ఎవరికి దీంట్లో ఓటమి కాదు. యూ గో బ్యాక్ యాజ్ అ వెరీ వెరీ లర్నెడ్ పోలీస్ ఆఫీసర్. అండ్ భగవద్గీత, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ, చాప్టర్ 2లో రాసి ఉంది, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. మీరు మీ రిజల్ట్స్తో డిటాచ్ అయ్యి ఏ పని చేసినా ఆ సక్సెసే. అందులో మెడల్ సాధించిన, సర్టిఫికేట్ సాధించిన ఆ తర్వాత సంగతి. సో మై హార్ట్ ఈస్ కంగ్రాచులేషన్ టు ఎస్పీ సార్. ఎస్పీ సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే, మీ అందరు విని ఉన్నారు, ఇప్పుడు బోర్ కొట్టను. సో అండ్ ఐ ఆల్సో థ్యాంక్ ఆనరబుల్ మినిస్టర్ సార్ ఫర్ స్పేరింగ్ హిస్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ యాన్యువల్ పోలీస్ వీక్ మనము లాస్ట్ 2017లో జరపడం జరిగింది సార్. ఈ ఆఫ్టర్ 8 years మనం ఈసారి ఈ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేస్తున్నాము.
దీనికి సంబంధించి చాలా వరకు అందరూ కూడా చాలా ఎంతూజియాస్టిక్గా చాలా ఇంట్రెస్టెడ్గా పార్టిసిపేషన్ మనము చూడడం జరిగింది సార్. ఈ ఈవెంట్ అనేది మనము మొత్తం కూడా 3 days నుంచి కండక్ట్ చేస్తున్నాం సార్. ఇనాగ్రేషన్కి కలెక్టర్ ఇలా మేడం గారు వచ్చింది సార్. దీంట్లో మనం బోత్ టీమ్ ఈవెంట్స్ అండ్ అథ్లెటిక్ ఈవెంట్స్లో మనం కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. టీమ్ ఈవెంట్స్లో క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, కబడ్డీ అండ్ టగ్ ఆఫ్ వార్. అథ్లెటిక్స్లో మనము రన్నింగ్స్లో 100, 400, 800, 1600, లాంగ్ జంప్, షార్ట్ పుట్, బోత్ మెన్ అండ్ ఉమెన్కి కూడా మనము కండక్ట్ చేయడం జరిగింది సార్. దీనికి మనము మేజర్గా టీమ్ ఈవెంట్స్లో కూడా పార్టిసిపేషన్ అన్ని 3 సబ్ డివిజన్లకు వెళ్ళి నల్గొండ, దేవరకొండ, మిర్యాలగూడ అండ్ హెడ్ క్వార్టర్ నుంచి ఏఆర్ హెడ్ క్వార్టర్ టీం 4 టీమ్స్ అన్నీ కూడా ఈ టీమ్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది సార్. దీంట్లో మొత్తం కలిపి 600 పార్టిసిపెంట్స్, అంటే మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది ర్యాంక్స్ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ స్పోర్ట్స్ మీట్. ఇందులో సార్ మా దగ్గర నల్గొండలో ఎస్పెషలీ స్టేట్ లెవెల్ ఛాంపియన్స్ కూడా ఉన్నారు సార్. మనకి జనవరిలో మొన్న తెలంగాణ స్టేట్ పోలీస్ మీట్లో కూడా చాలా వరకు మెడల్స్ మనం గెలవడం జరిగింది. ఇందులో స్విమ్మింగ్లో మనము 4 గోల్డ్ మెడల్స్, 2 సిల్వర్ మెడల్స్, కబడ్డీ అండ్ వాలీబాల్ ఉమెన్లో సెకండ్ ప్రైజ్ కూడా మనము సాధించడం జరిగింది సార్. ఈ మొత్తం స్పోర్ట్స్ మీట్లో అందరూ కూడా చాలా ఎంతూజియాస్టిక్గా స్పోర్ట్స్మెన్షిప్ అండ్ ఫిట్నెస్తో పాటు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది సార్. మోస్ట్లీ నేను నోటీస్ చేసిన దాంట్లో అయితే ఆల్ టీమ్ ఈవెంట్స్లో కూడా అందరూ కూడా టీమ్ బిల్డింగ్ యాక్టివిటీ, అందరినీ ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవడం, ఎస్పెషలీ మన పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న ఉద్యోగంలో ఇట్లాంటి స్పోర్ట్స్మెన్షిప్ చాలా అవసరం. అందరూ కూడా విన్నింగ్ అండ్ ఫెయిలియర్స్ని కూడా చాలా హెల్తీగా యాక్టివ్గా తీసుకోవడం జరిగింది సార్. ఆల్సో స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ కలెక్టర్ ఇలా మేడం గారికి, ఎందుకంటే ఎటువంటి ఈవెంట్ ఉన్నా కూడా మాకు తప్పకుండా సపోర్ట్ చేయడం జరిగింది సార్. అండ్ వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ ఆనరబుల్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్. ఎందుకంటే మా పోలీస్ డిపార్ట్మెంట్కి ఎప్పుడు ఏది అడిగినా కూడా ఇమ్మీడియట్గా ప్రాంప్ట్గా సపోర్ట్ చేయడం జరుగుతున్నది. ఇప్పుడు మా ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో సీసీ రోడ్స్ కూడా సార్ని అడగగానే ఎమ్మటే శాంక్షన్ చేయడం జరిగింది. మా దగ్గర డార్మెటరీ హాల్లో కూడా చాలా వరకు రిపేర్స్ ఉన్నాయి సార్, అంటే కూడా ప్రతీక్ ఫౌండేషన్ నుంచి ఆ రిపేర్స్ ఇచ్చి మా కొత్త చైర్స్ అండ్ బెంచెస్ అవన్నీ కూడా స్పాన్సర్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా మాకు మొన్న మాటియర్స్ డే ఉన్నప్పుడు కూడా మాటియర్స్ అందరు కూడా ఎమ్మటే వాళ్ళకి ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం అని చెప్పేసి మనీ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా సార్ వచ్చిన తర్వాత ఇప్పుడు డిస్కషన్స్లో కూడా మన దగ్గర పోలీస్ క్వార్టర్స్ ఏమైనా అవసరం ఉన్నదా, కొత్తగా ఏమైనా కట్టాల్సిందా అని చెప్పేసి ఇప్పుడు డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎమ్మటే ఐజీపీ అండ్ సార్కి కూడా కాల్ చేసి కొన్ని లెటర్ తీసుకొని వస్తున్నాను, శాంక్షన్ చేయాలని రిక్వెస్ట్ చేసినారు. సో సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా పోలీస్ వెల్ఫేర్కి మా కష్టాలన్నింటినీ కూడా మీరు తెలుసుకొని కూడా అవన్నీ తీర్చడం కూడా మేము చాలా రుణపడి ఉంటాం సార్ మీకు. అండ్ ఫైనలీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ది ఎంటైర్ ఆర్గనైజింగ్ టీమ్. మా ఏఆర్ డిఎస్పీ గారు, ఆర్ఐ అడ్మిన్ గారు, ఇక్కడ ఉన్న ఆర్ఐస్ అందరూ కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేసినారు. ఆల్ ది పార్టిసిపెంట్స్, విన్నర్స్ అందరూ కూడా యూ హ్యావ్ డన్ రియలీ వెల్. And finally, I would also like to thank PETs and also Collector Madam for providing these PETs for us. Thank you very much everybody for coming to this good event, and also thank you very much again. Thank you again once again for our Honorable Minister for blessing the occasion. Thank you.